రోమిలకు రాసినటువంటి పత్రిక. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. 8వ అధ్యాయము తొందరగా తీయడానికి ప్రయత్నించండి. 8వ అధ్యాయము. హల్లెలూయా, 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 స్తోత్రం. కృప కలుగునుగాక, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక. దేవుడు ఎవరికి ఫేవర్ విడుదల చేయడం నేను చూస్తానండి. గట్టిగా చప్పట్లు కొట్టండి. యేసునామమున రాబాతురా నమః. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. రోమిలికి రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము. దయచేసి మనమందరము కూడా 8వ వచనాన్ని నుండి ఒకసారి చదువుకుందాము. 8వ వచనం నుండి ఒకసారి చదువుకుందామా? నేను చదువుతున్నాను. 8వ అధ్యాయం 8వ వచనము, 138వ పేజీ నంబర్. కాగా శరీర స్వభావము గలవారు దేవుణ్ణి సంతోషపరుస్తారా? ఎలాంటి స్వభావం కలిగిన వాళ్ళు? శరీర స్వభావం అంటే ఏంటి? ఈ లోకములో ఉన్న దానిని ఆశిస్తూ, ఈ లోకములో ఉన్న దానిని ప్రేమిస్తూ, ఈ లోకములో ఉన్న దానిని వెంబడిస్తూ ఉంటారే వారే శరీర స్వభావం కలిగిన వారు. దేవుడు అంటున్నాడు, నీ ఆలోచనలు, నీ తలంపులు పరసంబంధమైనటువంటి విధంగా ఉండాలని దేవుడు సెలవిస్తున్నాడు. ఆమేన్ చెప్పండి దయచేసి. ఇక్కడ ఖచ్చితంగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కాగా శరీర స్వభావము గలవారు దేవుని సంతోషపరచ నేరరు. 9వ వచనం. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే గాని శరీర స్వభావము గలవారు. మనలో ఎవరు నివసించాలట? ఆత్మదేవుడు నివసించాలట. ఆమేన్ చెప్పండి దయచేసి. మనం అందరము కూడా ఆత్మదేవుని పొందుకున్న వారంగా మనం ఉండాలి. పరిశుద్ధాత్మను పొందుకున్న వారంగా ఉండాలి. ఇలా సాధారణంగా వచ్చి కూర్చొని వెళ్ళిపోవడం కాదు, వినేసి వెళ్ళిపోవడం కాదు. నేను చెప్పాను కదా, ఈ సభల యొక్క ముఖ్య ఉద్దేశమే, ఈ సభల యొక్క ముఖ్య టాపికే శక్తివంతమైన అసాధారణ మహాసభలు. చెప్పండి, శక్తివంతమైన అసాధారణమైన వ్యక్తులుగా మీరు ఈ గ్రౌండ్లో నుండి బయటికి అడుగు పెట్టాలి. ఆమె నమ్మట్లేదు ఎవరు కూడా. ఆమెన్, హల్లెలూయా. నమ్మిన వారి పట్ల ఈ సూచక క్రియలు మన మధ్యలో జరుగునుగాక. నమ్మిన వారి పట్ల మాత్రమే అద్భుతాలను పొందుకొందురుగాక. నమ్మిన వారు మాత్రమే సంతోషభరితుల ఇంటికి తిరిగి వెళ్ళుదురుగాక. నమ్మిన వారి కన్నుల బాష్ప బిందువులు తడవబడునుగాక. నమ్మిన వారి యొక్క మారా వంటి జీవితాలు మధురముగా మార్చబడునుగాక. లార్డ్, ఐ డిక్లేర్ ఇన్ ద నేమ్ ఆఫ్ లార్డ్ జీసస్. చూడండి, ముందుకు వెళ్తున్నాను నేను. 10వ వచనం. క్రీస్తు మీలో ఉన్న ఎడల మీరు శరీర స్వభావం గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేని వాడైతే ఆయన వారముగా మార్చబడాలంటే మనం ఏం పొందుకోవాలి? పరిశుద్ధాత్మను పొందుకోవాలి. ఏం పొందుకోవాలి? మీ పక్క వాళ్ళతో చెప్పండి, పరిశుద్ధాత్మను పొందుకోమని చెప్పండి. నా వైపు కాదు, పక్క వాళ్ళకి చూసి చెప్పండి, పరిశుద్ధాత్మను పొందుకోమని చెప్పండి. ఇలా షేకేండి చెప్పండి, పరిశుద్ధాత్మను పొందుకోమని చెప్పండి. ఆత్మ లేనివాడు నా వాడు కాడని మాట్లాడుతున్నాయి. అనేక సంఘాలు వర్ధిల్లకపోవడానికి, అనేక సంఘాలు ముందుకు వెళ్ళలేకపోవడానికి గల కారణం ఏంటంటే ఆత్మ లేకపోవటమే, ఆత్మ నడిపింపు లేకపోవటం మాత్రమే. ఈ కూటాలు, ఈ ప్రత్యేక ప్రార్థనలు, ఉపవాసాలు, ఈ వెన్నుపోట్లు, ఈ పతనాలు ఇవన్నీ దేనికి అనుకున్నారు? మీరు ఆత్మచేత నింపబడటానికి మాత్రమే. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఆత్మచేత నింపబడిన వాడుగా ఆనాడు చూడండి, పేతురుని పిలిచిన వాడు, శిష్యులను పిలిచిన వాడు 500 మంది శిష్యులను పిలుచుకుంటే 12 మంది మాత్రం ఎందుకు మిగిలిపోయాడు తెలుసా? దేవుడు అంటున్నాడు వారి దగ్గరికి వెళ్ళి, మీరు నా శరీరాన్ని తినాలంటున్నాడు. ఆమేన్ చెప్పండి. నా రక్తాన్ని తాగాలంటున్నాడు. ఆమేన్ చెప్పండి. మిగతా వాళ్ళందరూ అనుకుంటున్నారట, అయ్యా ఈయనేంటి నరమాంస భక్షకుల్లో ఉన్నాడు, శరీరం తినడం ఏంటి, రక్తం తాగడం ఏంటి, మేము అలాంటివన్నీ చేయమని చెప్పి పారిపోయారట.
వాళ్ళందరూ కూడా దేన్ని చూస్తున్నారంటే భౌతికమైన ఈ శరీరాన్ని చూస్తున్నారు, భౌతికమైన ఈ రక్తాన్ని చూస్తున్నారు. కానీ దేవుడు దానిని చూడట్లేదు. మన కొరకు కార్చబడుతున్న రక్తం గురించి మాట్లాడాడు ఆయన, ఆమేనని చెప్పండి. మన కొరకు చేల్చబడుతున్న శరీరం గురించి మాట్లాడాడు ఆయన, ఆమేనని చెప్పండి. ఆయన నల్లగా కొట్టబడితేనే నీకు మహిమ, ఆమేనని చెప్పు. ఆయన ఇబ్బంది పడితేనే నీకు ఘనత, ఆమేనని చెప్పు. ఆయన సిలువ పడితేనే నీకు స్వస్థత, ఆమేనని చెప్పు. ఆయన గాయపరచబడితేనే నీకు విడుదల, ఆమేనని చెప్పు. నువ్వు ఆయన పాత పెట్టబడితేనే నీకు విమోచన, ఆమేనని చెప్పు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. డిక్లేర్ చేసేసాడు, నేను చచ్చిపోతుంది, నా ఆత్మని మీ మధ్యలోనికి పంపటానికి అంటున్నాడు ఆయన. నేను వెళ్ళి మీ కొరకు నేను ఆదరణకర్తను పంపిస్తాను అంటున్నాడు. అతి పరిశుద్ధ స్థలానికి వెళ్ళటానికి అనేక మంది యోగ్యులు కాదు, అనేక మంది అర్హులు కాదు. యాజకుడు మాత్రమే వెళ్ళాలి, బలి అర్పించేవాడు మాత్రమే వెళ్ళాలి, ఆ పాపాలను ఒప్పుకోవాలి. సర్వ పాప మాలిన్యం తదరక్తం అని ఒక శ్లోకం ఏ విధంగా అయితే రాయబడిందో, సర్వ పాప మానవాళి కోసం రక్తాన్ని కార్చాలి. ఆ రక్తానికి ఎలాంటి పాపం యొక్క మనిషి రక్తము పనిచేయదు, ఎలాంటి జంతువుల యొక్క రక్తము పనిచేయదు. రక్తాన్ని కార్చాలంటే పరిశుద్ధుడై ఉండాలి, రక్తాన్ని కార్చాలంటే పరిశుద్ధమైన పుట్టుకై ఉండాలి. కాబట్టి దానికి అన్ని విధాలుగా సరైనటువంటి వాడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. నీ పాపముల కొరకు, నా పాపముల కొరకు, మన పాపముల కొరకు, ఈ లోకమంతటి కొరకు 2000 సంవత్సరాల క్రితం ఈ భూలోకానికి దిగి వచ్చి మనందరి కొరకు రక్తాన్ని కార్చినటువంటి మహనీయుడు, సజీవుడు, నేటికి మనల్ని నడిపిస్తున్న గొప్ప దేవుడు నా దేవుడు యేసు. ఆయన అంటున్నాడు, ఆత్మ లేనివాడు నా వాడు కాడు. ఏమంటే ప్రాంగణానికి వచ్చిన తర్వాత అండి, మీకు విషయం చెప్పనా, ఇందాక నేను సాక్ష్యంలో చాలా విషయాలు చెప్పలేదు. ఒక పాట నేర్చుకోవడానికి, యథార్థంగా బలిపీఠం మీద నిలబడి చెప్తున్నాను, ఏమని బిడ్డలారా, ఒక పాట నేర్చుకోవడానికి మా అత్తయ్య 10 రూపాయలు ఇస్తే, అప్పుడు కొన్ని ప్రారంభ దినాల్లో నెట్ సెంటర్లు ఉండేవన్నమాట. 10 రూపాయలు ఇస్తే 1 గంట సేపు కూర్చొని ఇచ్చేవారు సిస్టమ్ ముందు. ఆ సిస్టమ్ ముందు అవి ఏమంటారు, ఇయర్ బడ్స్ పెట్టుకొని పాట గంట సేపు నేర్చుకొని వెళ్ళి చర్చిలో పాడేవాడిని. అంత అత్యాసక్తి ఉండాలండి మనకి. ఒక్కొక్క మాట ప్రార్థన నేర్చుకునేవాడిని. అడుగు పెట్టాము ప్రాంగణంలోనికి, మీటింగ్లోకి అడుగు పెట్టామంటే మన ముఖ్య గురి, మన ముఖ్య ఉద్దేశం ఏమై ఉండాలంటే కేవలం ఒకటి, నేను ఇక్కడ నుండి తిరిగి వెళ్తే నింపబడితేనే తిరిగి వెళ్తాను, ఆమెను చెప్పు గట్టిగా. నింపబడకుండా నేను తిరిగి వెళ్ళను, ఏడుస్తాను, సాగిల పడతాను. హన్నా దేవుడి దగ్గర ప్రార్థన చేస్తుంటే ఒక వ్యక్తి వచ్చి అంటాడు, ఏంటి తాగుబోతురాలలాగా ఎందుకు నువ్వు అలా మూలుగుతున్నావంటే, ఆ తల్లి ఇలా మోకాళ్ళు వేసుకుని సాగిల పడిపోయి ప్రార్థన చేస్తుంటే ఆ తల్లి అంటుంది, అయ్యా నేను మత్తురాలుగా లేనయ్యా, నా దేవునికి నేను మొరపెడుతున్నాను, నా గర్భఫలం కోసం నేను మొరపెడుతున్నానయ్యా. ఇన్ని సంవత్సరాలైంది నాకు గర్భఫలం లేదు, ఇన్ని సంవత్సరాలైందయ్యా నాకు ఏ బిడ్డలు లేరయ్యా, అందుకే నేను మూలుగుతున్నాను, అందుకే నేను ఏడుస్తున్నానయ్యా. ఆ తల్లి అంతగా ఏడుస్తుంది, ఆ తల్లి అంతగా బాధపడుతుంది. పొద్దుకునే దాకా వెళ్ళగానే ఒక నిక్షేధతో అక్కడ కూర్చుంది. ప్రవక్తలలోని మొట్టమొదటి ప్రవక్తగా దేవుడు సమయంలో నా బిడ్డకు అనుగ్రహించాడు. కొట్టే చప్పట్లు గట్టిగా ఇస్తున్నాను. శ్రమగలలోను నిరీక్షణ ద్వారముగా మార్చేవాడు మన దేవుడు. అది శ్రమగలలోయే అందరి కళ్ళకి, కానీ అది నిరీక్షణకు ద్వారమైనది ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా. అది నీ మార్గానికి, నీ గమ్యానికి మార్గమై ఉన్నది. అది ఈ స్థలానికి వచ్చినట్టు మనమందరము కూడా అందరూ కూడా ఆత్మచేత నింపబడిన వారముగా ఉండాలి. ఇక్కడున్న ప్రతి ఒక్కళ్ళు కూడా అన్ని భాషలు మాట్లాడుతుంటే, చిన్న బిడ్డలు మొదలుకొని పెద్దవారి వరకు, వృద్ధుల వరకు, నా తల్లులు, నా తండ్రులు, పెద్దవారు చాలా మంది ఉన్నారు. మీరందరూ అన్ని భాషలు మాట్లాడుతూ ఉంటే ఇక్కడ మేడగది అనుభవాన్ని మనం అనుభవించే స్థితిలోనికి మనం వెళ్ళిపోవాలి. మేడగదిలో జరిగిన అద్భుతాలు జరగాలి, మేడగది తర్వాత జరిగిన సూచక్రియలు జరగాలి, మేడగది తర్వాత జరిగినటువంటి స్వార్థ జరగాలి, మేడగది తర్వాత జరిగినటువంటి అద్భుతాలు జరగాలి. అది నీ ద్వారానే మొదలవ్వాలి, అది నీ కుటుంబం ద్వారానే మొదలవ్వాలి, అది నీ గ్రామం ద్వారానే మొదలవ్వాలి. ఆమె గట్టిగా చెప్పండి, మీ పక్క వాళ్ళతో నీ ద్వారానే మొదలవ్వాలని చెప్పండి. నీ ద్వారానే మొదలవ్వాలి. ఆమేన్, హల్లెలూయా. సాధారణముగా వచ్చి వెళ్ళిపోవడానికి చప్పట్లు కొట్టి ఆమె నథింగ్. నేను ఎప్పుడు కూడా నేను మీటింగ్ పెట్టేటప్పుడు ఒక మాట రాపిస్తాను, రండి మీరు ఇది వరకు వాళ్ళే ఉండరంటాను.
వెళ్ళినటువంటి వారు ఇది వరకు ఉండటానికి వీలు లేదు. ఆమేన్ చెప్పండి. వచ్చినటువంటి మీరు ఇది వరకు ఉండటానికి వీలు లేదు. మన స్వభావాలు మారిపోవును కాక, మన ఆలోచనలు మారిపోవును కాక, మనకి ఆలోచన మనకి ఉద్దేశాలు మారిపోవును కాక, మన పరిస్థితులు మారిపోవును కాక. అలా ప్రార్థన చేయాలండి. ఎంత ప్రయాసపడాలి తెలుసా? ఇలాంటి పరిచర్యలో, ఇలాంటి మందిరంలో, ఇలాంటి చూసారా, ఇలాంటి చిన్నది ఏదైనా ఎత్తటానికి కూడా దేవుడు యోగ్యులను ఎన్నుకుంటాడు. చిన్న ఏదైనా ఇలా తీయటానికి కూడా దేవుడు యోగ్యులను ఎన్నుకుంటాడు. ఇలా మడత పడినటువంటి ఈ క్లాత్ ని ఇలా సరి చేయడానికి కూడా దేవుడు యోగ్యులను ఎన్నుకుంటాడు. నువ్వు ఆలోచన చేయాలి, నేను ఆ యోగ్యత కలిగి ఉన్నానా, ఆ అర్హత కలిగి ఉన్నానా? నేను ఎంత పరిచర్య చేసినా దేవుడికి తక్కువేనండి. ఎన్ని రోజులు కూటాలు పెట్టిన దేవుడికి తక్కువేనండి. ఆత్మలు కలిగిన వారముగా, పరిశుద్ధాత్మను పొందుకునే ఆశను, తృష్ణను కలిగిన వారంగా ఏ సావుకుడు కనబడతా సావుకుడి దగ్గరికి వెళ్ళిపోయేవాడిని, అయ్యా నా మీద తల మీద చేయబెట్టి ప్రార్థన చేయ్యా, నేను ఆత్మను పొందుకోవాలి, ఆత్మను పొందుకోవాలి, ఆత్మను పొందుకోవాలి, ఆత్మను పొందుకోవాలి. ఎంతో ఆశతో పరిగెత్తేవాడిని. 6:30 వెళ్ళి కూర్చునేవాడిని నేను. అలా పరిగెత్తాలండి దేవుని కోసం. అందుకని అంటాడు, ఆయన లేఖనాలు అంటున్నాయి, నా యందు మీరుడి, మీ యందు నా మాటలు ఉండిన ఎడల మీకు ఏది ఇష్టం అది అడుగుడి, నేను మీకు ధారాళముగా అనుగ్రహిస్తాను. ఇక్కడ దేవుడు అంటున్నాడు, ఆత్మ లేని వాడు నా వాడు కాడని మాట్లాడుతున్నాడు. మనం ఏం చేద్దాం ఇప్పుడు? ఎంతమంది ఆత్మను పొందుకోవడానికి సిద్ధంగా ఉన్నారు? వారు మాత్రమే చేతులు ఆమేనని చెప్పండి. వారు మాత్రమే చప్పట్లు కొడుతూ ఆమేనని చెప్పండి. వారు మాత్రమే చప్పట్లు కొడుతూ ఆమేనని చెప్పండి. వారు మాత్రమే చప్పట్లు కొడుతూ ఆమేనని చెప్పండి. ఆత్మను మానకండి. ఆశ కలిగిన జీవితాలను, ఆత్మ కావాలనుకున్న ప్రతి ఒక్కరి జీవితాలను నా దేవుడు ఆశ కలిగిన ప్రాణమును తృప్తిపరచబోతున్నాడు. థ్యాంక్ యూ జీసస్. దీన్ని ఇంకొక మాట కూడా మనం చూద్దాం, అలా ముందుకు వెళ్దాం. 10వ వచనము, క్రీస్తు మీలో ఉన్న ఎడల మీ శరీరము పాప విషయమై మృతమైనది కానీ మీ ఆత్మ విషయమై, మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. మృతులలో నుండి యేసును లేపిన వాడు ఆత్మ మీలో నివసించిన ఎడల మృతులలో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపచేస్తాడు. హల్లెలూయా. ఆత్మ మీలో ఉంటే మీ జీవితాలలో మరణము పని చేయదు. ఎస్, ఆమె వారు మాత్రమే చెప్పగలుగుతారు. అలాగే ఆత్మ మీలో ఉంటే సాధారణంగా కూర్చోలేము. ఎప్పుడేం చేద్దాం, ఎప్పుడు కూటాలు పెడదాం, ఎప్పుడు పాటలు పాడదాం, ఎప్పుడు ఆరాధన చేద్దాం, ఎప్పుడు ప్రార్థన చేద్దాం, ఎప్పుడు ఉపవాసాలు ఉందాం. సావుకుడు చెప్పకపోయినా, సావుకుడు ప్రకటించకపోయినా ఇది నా బాధ్యత, ఇది నా పని. సంఘములో 3 స్తంభాలకు నిలబడాలి. సంఘం అంటే 4 గోడలు కాదు కానీ, సంఘం అంటే బిల్డింగ్లు కాదు కానీ, సంఘం అంటే నీవని ఉన్న ఆమెను చెప్పు గట్టిగా. సంఘం అంటే మీరని ఉన్న ఆమెను చెప్పండి గట్టిగా. సంఘం అంటే మనమై ఉన్న ఆమెను చెప్పండి గట్టిగా. వధువు అంటే మనమై ఉన్న ఆమెను చెప్పండి. ఈ వధువు కోసమైన రక్తాన్ని కార్చాడు, ఈ వధువు కోసమే శరీరాన్ని గాయపరుచుకున్నాడు ఆయన. బిల్డింగుల కోసం కాదు, నీ కొరకు మాత్రమే. నువ్వు ఆయన శరీరంలో ఒక అవయవమై ఉన్నావు. నువ్వు ఆయన శరీరంలో ఒక భాగమై ఉన్నావు. ఆయన శరీరంలో అమర్చబడి ఉన్నావు అని అంటున్నాడు. నా అరచేతులలో నిన్ను చెక్కుకున్నాడండి. మనల్ని చెక్కుకున్నాడు ఆయన. ఆయన బాధ అర్థం కావట్లేదు. నేను ఇందాక అక్కడ ఫ్రెష్ అయ్యేటప్పుడు ఒక తల్లి ఇక్కడ పాట పాడింది. నా పేరే తెలియని ప్రజలు ఎందరు ఉన్నారు, నా ప్రేమను వారికి ప్రకటింప కొందరే ఉన్నారు. వెళతారా మీలో ఎవరైనా అని ఒక పాట పాడారు. నిజమే, దేవుడు చూస్తున్నాడు. ఇలాగా వెళ్ళేవారు ఎవరున్నారని చూస్తున్నాడు, చెప్పేవారు ఎవరున్నారని చూస్తున్నాడు, ప్రకటించేవారు ఎవరున్నారని చూస్తున్నాడు, నిలబడేవారు ఎవరున్నారని చూస్తున్నాడు, ప్రార్థించేవారు ఎవరున్నారని చూస్తున్నాడు, పాటలు పాడేవారు ఎవరున్నారని చూస్తున్నాడు. దేవుడికి కావాల్సింది నీ స్వరం కాదు, దేవుడికి కావాల్సింది నీ ఆస్తులు కాదు, దేవుడికి కావాల్సింది నీ ఏది కాదు. దేవుడికి కావాల్సింది నీ హృదయం. దేవుడు కావాల్సింది నీ హృదయం మాత్రమే. అందుకే దేవుడు అంటున్నాడు, నీ దేహము దేవుని ఆలయమై ఉన్నదని మాట్లాడుతున్నాడు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఆత్మను పొందుకునే వారిగా మనం ముందుకెళ్ళాలి. ఆపమంటారా, ముందుకెళ్ళమంటారా? ముందుకెళ్ళ ఉన్న వాళ్ళు మాత్రమే ఆమేనని చెప్పండి. ఎంత గట్టిగా పడితే అంత ముందుకెళ్తాను.
చూడండి, చివరికి ఒక మాట చూపించి నేను ప్రార్థన చేస్తాను మీకోసం. చివరికి ఒక మాట చూపించి నేను మీకోసం నేను ప్రార్థన చేస్తాను. అది రోమిలికి రాసినటువంటి పత్రిక, అది రోమిలికి రాసినటువంటి పత్రిక. థ్యాంక్ యూ జీసస్. మనమందరం కూడా పదిహేనవ అధ్యాయము, దానికంటే ముందుగా ఒకసారి ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక రండి. అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఎఫెసీ సంఘంతో మాట్లాడుతూ రాస్తున్న మాటలు ఇవి. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము, దానికంటే ముందుగా 4వ అధ్యాయము 30 వచనం నుండి ఒకసారి చదువుదాం. 30 వచనాన్ని 175వ పేజ్ నెంబర్ చదువుతున్నాను చూడండి దయచేసి. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 30 వచనం. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి, విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. ఏ దినము వరకట? విమోచన దినమని అందరు కూడా ముద్రింపబడి ఉన్నారు. ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి. 32వ వచనం. ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు ఏం చేయాలి? క్షమించాలి. ఈ పక్క వాళ్ళతో చెప్పు, ఈ రాత్రి అందరినీ క్షమించమని చెప్పండి. వాడు అలా అన్నారు, వీళ్ళు అలా అన్నారు, ఏదైనానని క్షమించేయటమే. అందుకే దేవుడు సిలువలో అంటాడు, తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరు గనక వీరిని దయతో ఏమంటున్నాడు? క్షమించు ప్రభు అని మాట్లాడుతాడు ఆయన అక్కడ. క్షమించే వారిగా, ఆత్మను కలిగిన వారిగా మనం అందరం ముందుకు వెళ్దాం. తిండి ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 26వ వచనం నుండి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అన్న మాట దగ్గర నుండి చూడండి. 176వ పేజ్ నెంబర్ 26వ వచనము. అటువలే క్రీస్తు కూడా. చూస్తున్నారా? చూస్తున్న వాళ్ళు ఆమెను చెప్పండి ఒకసారి. చూడండి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి, అది కళంకమైనను. మొట్టమొదటిగా దేవుడు సంఘాన్ని ఏం చేస్తున్నాడట? ప్రేమిస్తున్నాడు. ఎవరు అంటే? సంఘం అంటే ఎవరు? ఎస్, నేనే గట్టిగా చెప్పాలి. ఎవరు సంఘం అంటే? ఎస్, ఆమేన్. యు ఆర్ ద బ్రైడ్ ఆఫ్ క్రైస్ట్. నీవే క్రీస్తు యొక్క వధువై ఉన్నావు, నీవే క్రీస్తు యొక్క శరీరమై ఉన్నావు. చదవండి ఒకసారి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి, అది కళంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక. చూడండి, నిన్ను కళంకముగా ఉండాలనుకోవట్లేదు, ముడతగా ఉండాలనుకోవట్లేదు. అలాంటిది ఏదైనా, అలాంటిది లేకుండా పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను. ఇదంతా ఎవరిని బట్టి మాట్లాడుతున్నాడు? ఈమె నా సమాధానం. ఎస్, మనల్ని బట్టి మాట్లాడుతున్నాడు. దేవుడు నిన్ను తన ఎదుట సాధారణంగా నిల్చోబెట్టడానికి ఆయన రాలేదు, సాధారణంగా నిల్చోబెట్టుకోవడానికి వెళ్ళిపోలేదు, సాధారణంగా నిల్చోబెట్టుకోవడానికి మళ్ళీ రావట్లేదు ఆయన రెండో రాకడలో. చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. చూడండి, పరిశుద్ధమైనదిగాను. అందరు చెప్పండి, ఎలా నిలబెట్టుకోవాలనుకుంటున్నాడట? పరిశుద్ధమైనదిగాను. అందరు చెప్పండి, అందరు కొంతమందికి తెలియదు కదా. పరిశుద్ధమైనదిగాను, నిర్దోషమైనదిగాను, మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలెనని. థ్యాంక్ యూ జీసస్. ఎంత ప్రేమ చూడండి దేవుడికి మీరంటే, నేనంటే, మనమంటే. చిన్నది ఏదైనా ఇవ్వకపోతే అలిగి వెళ్ళిపోతాం, చిన్నది ఏదన్నా ఇవ్వకపోతే మందిరానికి రావడం ఆపేస్తాం, చిన్నది ఏదన్నా సేవకుడు ఏదైనా ఒక మాట మాట్లాడితే నన్నే అంటాడా. ఏమంటే మీకు విషయం చెప్పిన, నీతిమంతుల చేతిలో తన్నులు తినడం కూడా ఆశీర్వాదం అండి. ఏమైనా హల్లెలూయా. యథార్థం చెప్తున్నాను, అబద్ధం కాదు.
వాక్యం సెలవిస్తుంది, నేనే చెప్పను, ఒట్టి మాట ఏది చెప్పను. నీతిమంతుల చేతిలో దెబ్బలు తినటం కూడా ఆశీర్వాదం అట. సరైనటువంటి కాపరి ఏం చేస్తాడండి? గద్దిస్తాడు, తిడతాడు. మోసపుచ్చేవాడు ఏం చేస్తాడు? అనేకమైన ముద్దులు పెడతాడు వాడు. ఎందుకంటే నేను మోసపరుస్తాడు కాబట్టి. నువ్వు మంచిగా ఉండాలని కోరుకుంటాడు కాబట్టి నేను అనేక మార్లు దిద్దటానికి చూస్తాడు. తిట్టినా, అరచినా, ఏం చేసినా. ఇందాక చెప్పానుగా, మంచి కాపరి తన గొర్రెల కొరకు ఏం చేస్తాడట? ప్రాణం పెడతాడు. మీకే తనకేమైనా పర్లేదు, మీరు బాగుండాలనుకుంటాడు. ఆమె చెప్పండి గట్టిగా. అది దేవుని మనసు అండి. మనం బాగుండాలని ఆయన చనిపోయాడు. చూడండి ఎంత ప్రేమ అండి. అబ్బా, నాకు ఈ మాట అండి బైబిల్లో చాలా 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 ఇష్టం. ఏ పరిశుద్ధత ఉందండి మనలో, ఏ నీతి ఉంది, ఏ యథార్థత ఉంది. ఒక్కడెవరైనా సరే రా అంటే ఓర్చుకోలేమే మనం. ఏదైనా చిన్న మాట అంటే మనం ఒక్క మాట అంటే మనం 10 మాటలు అంటాం. ఎక్కడ తగ్గింపుతనం ఉంది మనకి? తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడను. చూడండి, నా మాట పూర్తి చేస్తున్నాను. మరొకసారి నేను చదువుతాను, వినండి. పరిశుద్ధమైనది గాను, నిర్దోషమైనది గాను, మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట నిలబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్థానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అర్పించుకొనెను. చాలు. మీ కొరకు, నా కొరకు, మన కొరకు, ఈ సిద్ధగురిపల్లి కొరకు, ఈ కది గ్రామము కొరకు, ఈ ప్రపంచమంతటి కొరకు తన్ను తాను ఏం చేశాడు? దేవుడు అర్పించుకున్నాడు. ఒకసారి లేచి నిలబడండి, నేను ప్రార్థన చేస్తాను. థ్యాంక్ యూ జీసస్. ఆశ కలిగిన ప్రతి ఒక్కరు లేచి నిలబడండి, నేను మీకోసం ప్రార్థన చేస్తాను. యేసయ్యా నీకు వందనమని చెప్పండి. యేసయ్యా నీకు వందనమని చెప్పండి. ఎవ్వరు కళ్ళు తెరవకండి, దయచేసి కళ్ళు తెరవకండి. వాలంటీర్స్ ఒకరి పక్కన ఉండండి. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. మనస్ఫూర్తిగా చేతులు ఎత్తి ఆరాధించండి దేవుని. మనస్ఫూర్తిగా దేవుని ఆరాధించండి. అయ్యా, నన్ను పరిశుద్ధపరచడానిక, నన్ను నిష్కలంకంగా మార్చడానిక, అయ్యా నన్ను పవిత్రపరచడానికి నిన్ను నీవు అర్పించుకున్నావా అని చిన్న మాట పలకండి. ఎవరికైనా బాధ కలిగితే ఏడవండి బిడ్డలారా, ఏడవండి. నీ తల్లుల త్యాగం చేయలేదు, నీ తండ్రుల త్యాగం చేయలేదు, మన పితరుల త్యాగం చేయలేదు. నువ్వు నమ్ముకున్న దేవుడు ఉన్నాడే, ఆయన నీ కొరకు ప్రాణం పెట్టాడు. నువ్వు నమ్ముకున్న దేవుడు ఉన్నాడే, నీ కొరకు రక్తాన్ని కార్చాడు. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ ఆఫ్ యేసయ్యా. యేసయ్యా నీకే స్తోత్రము. యేసయ్యా, యేసయ్యా నీకే స్తోత్రము. దేవుడు కదలబోతున్నాడు. అందరూ ప్రార్థన పూర్వకం ఉండండి, ప్రార్థన పూర్వకం ఉండండి. చప్పట్లతో దేవుని ఆహ్వానించండి. రామతూరనాభా చప్పట్లు కొడుతూ ప్రభువుని ఆహ్వానించండి. మాట్లాడునైనా అని ఎవరు కళ్ళు తెరవకండి, ప్రార్థన చేస్తూ ఉండండి. చేతుల పైకెత్తండి, ప్రార్థన చేస్తూ ఉండండి. నాతో మాట్లాడనైనా. నా తోడు నీ ఉంటే అంతే చాలయ్యా, నా ముందు నీ ఉంటే భయమే లేదయ్యా. నా తోడు నీ ఉంటే అంతే చాలయ్యా, నా ముందు నీ ఉంటే భయమే లేదయ్యా. ప్రేమా పూర్ణుడా, స్నేహశీలుడా, విశ్వనాథుడా, విజయ వీరుడా, ఆపత్కాలమందున సర్వలోకమందున్న దీన జనాలి దీపముగా వెలుగుచున్నవాడా, ఆపత్కాలమందున సర్వలోకమందున్న దీన జనాలి దీపముగా వెలుగుచున్నవాడా. ఆరాధింతు నిన్నే లోకరక్షకుడా, ఆనందింతు నీలో
ఉన్నతము, నీ కృప ఎంత ఉన్నతము వర్ణించలేను స్వామి. నీ కృప యందు తుది వరకు నడిపించు యేసయ్యా. నీ కృప ఎంత ఉన్నతమో వర్ణించలేను స్వామి. నీ కృప యందు తుది వరకు నడిపించు యేసయ్యా. ప్రేమా పూర్ణుడా, స్నేహశీలుడా, విశ్వనాథుడా, విజయ వీరుడా, చెప్పండి గట్టిగా. ప్రేమా పూర్ణుడా,